ఎల్ఆర్ఎస్ గురించి భట్టి గారు దాటవేసే ప్రయత్నం చేసిండ్రు. మేము అన్నదేంది, ఆనాడు మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఉచితంగా ₹1 లేకుండా ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మీరు చెప్పారు. మరి మేమన్నది అదే కదా, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయండి, పేద ప్రజలను ఇలా ఆర్థిక మాంద్యం ఉందంటున్నారు, డబ్బులు లేవంటున్నారు, పేద ప్రజల రక్త మాంసాలు పీల్చకండి అంటే భట్టి గారు దానికి సమాధానం చెప్పకుండా దాటవేసిండ్రు. ఇవాళ భట్టి గారు మళ్ళీ ఏం చెప్పిందంటే డబ్బులు కట్టాల్సిందే, పేదల ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫార్మాసిటీ భూముల గురించి మేము అడిగాం, ఆనాడు భూములు వాపసు ఇస్తామన్నారు, ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పారిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్లో ఉంటే కేవలం 700 కోట్ల ఇచ్చి ఇవాళ ఈ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షనే వస్తుంది, పొద్దు నుంచి అదే మాట్లాడి అవకాశం అయితే మిత్రులారా, అదేవిధంగా అప్పుల విషయంలో తిరిగి అదే తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,20,000 కోట్లు మాత్రమే అప్పుంది, లెక్కలు చూపండి అని మేము అడిగాం. లెక్కలు చూపుతలేరు, కాగితాలు ఇస్తలేరు, అన్ని గోబల్స్ ప్రచారం చేసి సభ వాయిదా వేసుకొని పోయింది.